వెల్కమ్ టు ఆది టీవీ. మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ప్రస్తుతం సీనియర్ అడ్వకేట్ కూడా ఉపేందర్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, మొన్న మానాడులో బక్క నర్సులు వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తున్నారు? తెలంగాణ అనేది డైరీలో కూడా లేదు, ఆంధ్ర వాళ్ళకున్న ప్రయారిటీ కూడా తెలంగాణకు ఉండదు అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు ఒక ఉద్యమకారునిగా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 2014 26లో ఉన్నాం మనం. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు లైవ్ ఒక కంట్రీ, ఒక రాష్ట్రంగా ఉన్నది కదా. భారత ప్రజాస్వామిక వ్యవస్థలో నువ్వు రాజ్యాంగబద్ధంగా ఒక రాష్ట్రం ఏర్పాటైంది, అయిపోయింది. అది దాని గురించి నువ్వు ఎట్లా కామెంట్ చేస్తావు అంటున్నా. ఇట్లా కామెంట్ చేయటం అంటే ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజలను కించబరచడమే. బక్క నరసింహులు గారు వారు ఈ ప్రాంతం నుంచి వచ్చిన బిడ్డ. మహబూబ్ నగర్ జిల్లా చాలా కష్టాలతోటి ఉన్నటువంటి జిల్లా. తెలంగాణలో వలసలకి కెరాఫ్ అంటే మహబూబ్ నగర్ జిల్లా. పల్లెన్న పల్లేర్లు మురిచే పాలమూరులోన అని చెప్పి పాటలు పాడినటువంటి జిల్లా. అన్నమూరు రామచంద్రని రైతులు వలసలు పోయినటువంటి జిల్లా. పర్రెలు బారిన భూములు, ఆత్మహత్యలు, ఆకలి చావులు, ఎన్కౌంటర్లతోటి మహబూబ్ నగర్ జిల్లా ఇబ్బంది పడేటువంటి జిల్లా నుంచి ఒక అనగారిన అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డ ఎమ్మెల్యే అయి నువ్వు ఆ ప్రాంతం నుంచి పూర్తి అవగాహన ఉండి నువ్వు కేవలం చంద్రబాబు నాయుడు మెప్పు కొరకు ఇంకొక రాజకీయ పార్టీలో ఉండి 2 కళ్ళ సిద్ధాంతంలో, 2 కొబ్బరి చిప్పల సిద్ధాంతంలో ఉండి ఒక కన్ను పూర్తిగా ఆయన పోగొట్టుకొని ఒక కన్నుతో చాలు నేను రాజకీయాల్లో ఉంటానని చెప్పి ఆ రోజు తెలంగాణకి మద్దతు తెలియజేయకుండా తెలంగాణని వ్యతిరేకించిన వ్యక్తి పార్టీలో ఉండి ఈరోజు ఆయన మెప్పు కోసమో, ఆయన ఇచ్చే తాయిలాల కోసమో నువ్వు అట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? నువ్వు ఒక పెద్ద మనిషివి, నువ్వు ఒక శాసనసభ సభ్యుడిగా చేశావు. ఇవాళ ప్రజలు అక్కడ ఓట్లు వేసిర్రు. ఇవాళ 4 కోట్ల ప్రజలు చనిపోయి కొట్లాడి ఇలా 1200 మంది అమరుల త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. ఎంతోమంది మాలాంటి వాళ్ళు కెరియర్ను కూడా వదులుకొని అడ్వకేట్లు మొత్తం పూర్తిగా ప్రజా జీవితంలోకి వచ్చేసి మేము ప్రాణాలు పణంగా పెట్టి ఎన్నోసార్లు మేము పోరాటాలు చేస్తే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, న్యాయవాదులు, తర్వాత ఉద్యోగ సంఘాల నేతలు, కళాకారులు, సబ్బండ వర్గాల ప్రజలు మనం కావాలని తెలంగాణ లేందే అన్నామా మనం? అంటే వీళ్ళందరినీ నువ్వు అవమానించినట్టా? తెలంగాణ అనే పదం లేదని ఎట్లా మాట్లాడతావా నువ్వు? పూర్వం నుంచే ఉంది కదా ఇక్కడ కాకతీయ రాజులు అంటే తెలంగాణ అని చెప్పేసి, కూలు కుతుబ్ షాయిలు ఇక్కడనే ఉంటారు అని చెప్పేసి, ఇక్కడ తెలంగాణలో ఉంటారు అని చెప్పేసి కూడా వాళ్ళు ఎన్నో చరిత్రలు చెప్పుకుంటుంటారు. ఇప్పుడు ఆనవాళ్ళు కూడా శాతవాహనులు కావచ్చు, లేకుంటే ఇక్కడ కొన్ని ఆనవాళ్ళు కూడా తెలంగాణకు సంబంధించినవి ఉన్నాయని కూడా మ్యూజియంలో పెడుతున్నామని చెప్పిన వాళ్ళే ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే దీన్ని ఎట్లా చూడాలి మరి? ఇప్పుడు అదే నేను ఏమంటున్నా, మనకి తెల్లాపూర్ శాసనాలు కూడా ఉన్నాయి. తెల్లాపూర్ శాసనాలు, కొల్లాపూర్ శాసనాలు, కాకతీయలు, వీటన్నిటిలో ఎక్కడ చూసినా మనకి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. మన పెద్దవాళ్ళు పనిచేసిన వాళ్ళు అవన్నీ కూడా తీసి పెట్టారు. జయశంకర్ సార్ లాంటి వాళ్ళు, విద్యాసాగర్ రావు లాంటి వాళ్ళు, అనేక మంది తెలంగాణ వైతాళికులు ఈ ప్రాంతం నుంచి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నా తెలంగాణ కోటి రతనాల వీనని చెప్పేసి జైలు గోడల మీద రచినటువంటి మహానుభావులు, దశరథి లాంటి వాళ్ళు మనకి ఉంటే ఈ చరిత్రని, ఈ సాహిత్యాన్ని, ఈ సంపదని, ఈ చరిత్రని ఇంత ఘోరంగా నువ్వు అవమానిస్తావా? నరసింహులు ఒక్క చంద్రబాబు నాయుడు ఒక్క వ్యక్తి ఆశీర్వాదం కొరకు ఇంకేమవుతావా నువ్వు జీవితంలో? ఈ టైంలో ఆయన నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేది లేదు, నువ్వు అయ్యేది లేదు. ఎందుకంటే ఆ పార్టీ ఇక్కడ లేదు. నీకు ఆంధ్రలో వాడు ఎమ్మెల్యే టికెట్ ఇయ్యాడు. నువ్వు ఎట్లయితావు? నువ్వు ఇంకేం ఆశిస్తున్నావు? నీకు రాజ్యసభ గీజ్యసభ నిద్ర అనుకుంటున్నావా? అది కూడా ఏమి ఇయ్యాడు. వాళ్ళే తన్నకలాడుతున్నారు. కాబట్టి నేనేమంటున్నా, ఇటువంటి కన్న తల్లికి, మనము కన్న తల్లికి ద్రోహం చేసే విధంగా మాటలు మాట్లాడటం ఏది? కన్న తల్లిని లేదు, కన్న తల్లికి చరిత్ర లేదు, కన్న తల్లిదండ్రుల చరిత్ర లేదు, ఉన్న ఊరికి చరిత్ర లేదనే దుర్మార్గులు ఎంతనో ఈ బొక్క నరసింహులు కూడా అంతే. కాకపోతే ఏంటంటే సీమాంధ్రుల యొక్క చెప్పు చేతల్లో ఉన్నాడు కాబట్టి, వాళ్ళ ఏజెంట్గా, వాళ్ళ బంటుగా, వాళ్ళ గుమస్తగా ఉన్నాడు కాబట్టి ఆ దుర్మార్గులు ఎప్పుడు కూడా తెలంగాణని గౌరవించలేదు. తెలంగాణని ఎప్పుడు కూడా వాళ్ళు తక్కువ చూపే చూశారు. అయ్యాల అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ అనే పదాన్నే ఉచ్చరించవద్దు, అసెంబ్లీలో వెనుకబడిన ప్రాంతం అని ఉచ్చరించమని చెప్పి, అదే దురహంకారం కదా ఇది. ఆ దురహంకారం ఆ రోజు ఎట్లా చేసిండో అదే ఈరోజు మహానాడు సభ పెట్టుకొని తన పార్టీ అధికారంలో ఉంది, ముఖ్యమంత్రి ఉన్నా, పదవిలో ఉన్నా, నా ఊరిలో ఉన్నా, ఇడు ఎవరు లేడు తెలంగాణ వాడు అవి మాట్లాడరా. అదంతా మీడియాలో పోతుంది. నా తాబేదారు రాధాకృష్ణ ఉన్నాడా? ఆ రాధాకృష్ణ అంతా ప్రచారం చేస్తాడు, నాకు ఆ పేపర్ ఉన్నది, టీవీ ఉందని చెప్పి మాట్లాడమంటే మాట్లాడిండు. ఇవాళ ఏమవుతుంది? మాట్లాడిన మాటలు ఇలా 4 కోట్ల ప్రజల హృదయాలని గాయపరిచింది నరసింహ. నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు తెలంగాణ బిడ్డవే అయితే, ఈ తెలంగాణ గాలి పీల్చినా, ఈ తెలంగాణ అన్నం తిన్నా, ఈ తెలంగాణ నీళ్లు తాగినా నువ్వు ఇమ్మీడియట్లీ క్షమాపణ చెప్పాలా బిడ్డ.
నువ్వు క్షమాపణ చెప్పకపోతే నువ్వు చరిత్ర హీనుడిగా మిగిలిపోతావు నువ్వు. అక్కడ లోకేష్ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడం జరిగింది టీడీపీ పార్టీకి. ఇక్కడ మన ప్రభావం పడే అవకాశం ఉందా తెలంగాణలో? ఇప్పుడు వాళ్ళ రాజకీయం వాళ్ళు అక్కడ ఏమన్నా చేసుకొని కాక మనకు సంబంధం లేదు. ఆంధ్రలో వాళ్ళు ఏమన్నా చేసుకొని మనం అందులో ఏలు పెట్టేది లేదు. మనం ఇక్కడ మన పని మనం చేసుకుంటున్నాం. కానీ మనని కించపరచవద్దు అంటున్నాం మనం. నేనేమంటున్నా, నీ పని నువ్వు చేసుకోవయ్యా నాయుడు గారు, నీ పని నువ్వు చేసుకొని రాజకీయం నువ్వు చేసుకొని నువ్వు ఆ జగన్ తోటి నువ్వు నెగిలి నువ్వు బయటపడితే నువ్వు లెక్కనే. నువ్వు అది వదిలిపెట్టి నువ్వు తెలంగాణలో ఏం పనిరా నీకు? ఇక్కడ ఇక్కడ మమ్మల్ని ఎందుకు రెచ్చగొడుతున్నారు మీరు అంటున్నా నేను. అంటే నువ్వు ఏంటి వాడు తేజస్వి సూర్య వాడు కర్ణాటకలో ఎక్కడో మాట్లాడుతాడు, వాడు తెలంగాణ ఆంధ్ర విడిపోయింది పాకిస్తాన్ ఆంధ్ర లాగానే వాడు అంటాడు. దేశ ప్రధానిగా ఉన్నటువంటి మోడీ గారు ఈ దేశానికి 140 కోట్ల మంది ప్రజలకు తండ్రి లాంటి వాడు. ప్రజాస్వామ్య సిస్టంలో ఆర్టికల్ దాని ప్రకారం మనకు ఏర్పాటైతే నువ్వు దాన్ని పట్టుకొని తల్లిని చంపిరు బిడ్డను బతికిచ్చిర్రు అని ఆయన మాట్లాడతాడు. ఇంకొక ఆయన తలుపులు వేసిరు చిమ్మ చిక్కట్లో ఇచ్చిరని చెప్పేసి ఈయన మాట్లాడతాడు. అంటే ఏంది ఏమన్నా లూటిపోయిందా తెలంగాణ? ఇవాళ ఈయన తగిలేమో అసలు తెలంగాణ పదమే లేదంటాడు, ఆయనేమో అసెంబ్లీలో పెట్టొద్దు ఆ పదమే మాట్లాడొద్దు అంటాడు. అంటే ఏంటి మీకు ఇంకా చిన్న చూపు, ఏంటి ఇంత వివక్ష? ఆల్రెడీ రాష్ట్రం విడిపోయి దాదాపుగా 12 సంవత్సరాలు కూడా అయిపోయింది. ఇంకా ఎందుకు మరి ఇంత తెలంగాణ మీద ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ప్రేమ ఏంటి? ఎందుకు ఇట్లా మాట్లాడవలసి వస్తుంది? అడుగున కించపరిచే విధంగానే మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ ఈరోజు ఎన్టీ రామారావు విగ్రహం కూడా ఇక్కడ ఓపెనింగ్ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చీఫ్ గెస్ట్గా వెళ్తుందంట. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు నేను అదే అంటున్నా. నేను ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులు ఈరోజు అధికారంలోకి వచ్చిరు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, చిట్టి నాయుడు గారు వీళ్ళంతా ఒక ములాఖత్ అయిపోయి చంద్రబాబు నాయుడు గారిని రంగ ప్రవేశం చేయాలి, తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఆక్సిజన్ ఇవ్వాలి, తెలంగాణలో కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీని పునర్వైభవం తీసుకురావాలని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే కుట్రలు చేస్తూ ఉన్నాడో దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం అంటున్నాం. ఒకవేళ లేకపోతే నువ్వు ఈ ముఖ్యమంత్రి ఎందుకు ఖండించట్లేదు? బక్క నరసింహులు మాట్లాడిన దాని మీద ఈ ముఖ్యమంత్రి చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ బిడ్డ అయితే, తెలంగాణ వాదివి అయితే, నువ్వు అంటున్నావుగా నేను కూడా అసెంబ్లీలో కొట్లాడినని, అది నిజమే అయితే నువ్వు ఈ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఆకాంక్షల్ని గుర్తించేవాడివి అయితే బొక్క నరసింహులు స్టేట్మెంట్ మీద నువ్వు ప్రెస్ మీట్ పెట్టి రేపు పొద్దున ఈ రాష్ట్రంలో మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ కానీ, కోదండరాం కానీ, మధుయాస్కి గౌడ్ కానీ, వి హనుమంతరావు కానీ మీరందరూ ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నా. వివేక్ వెంకటస్వామి కానీ మీరందరూ ఏం చేస్తున్నారు? అరే తెలంగాణ లేదని అవతలోడు అంటుంటే మీరందరూ ఏం చేస్తున్నారు? మీరు ఇమీడియట్లీ ప్రెస్ మీట్ పెట్టండి. ముఖ్యమంత్రి దీన్ని స్పందించకపోతే ఈ ముఖ్యమంత్రి బొక్క నరసింహులు చంద్రబాబు నాయుడు ఒకటే. నేనేమంటున్నా, నువ్వు చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేయాలన్నా, లోకేష్ నాయుడు రాజకీయాలు చేయాలన్నా మీరు ఇటువంటి చిల్లర వేషాలు మాని గతంలో మీ నాయన చేసిన తప్పిదాలు, తెలంగాణ వాదుల్ని, తెలంగాణ కళాకారుల్ని, తెలంగాణ అన్న ప్రతి ఒక్కరిని నక్సలైట్లుగా మీరు చిత్రీకరించి బూటకపు ఎన్కౌంటర్ల పేరుతోటి ఎంతోమందిని మీరు ఇది చేశారు. కాబట్టి ప్రభుత్వం ఉన్నప్పుడు దానికి మీరు అమరవీరుల స్థూపం దగ్గర లోకేష్ నాయుడు వచ్చి మోకాల మీద కూర్చొని క్షమాపణ చెప్పాలి, అమరులకి క్షమాపణ చెప్పాలి, అమరుల త్యాగాలను మీరు గౌరవించాలి, ఇక్కడ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షల్ని గుర్తెరగాల. నువ్వు లోకేష్ నాయుడు పిల్లకాక్యం తెలుసు, ఉండిల దెబ్బ అంటారు. నువ్వు తెలంగాణ చరిత్ర తెలుసుకో, ఈ తెలంగాణ సాహిత్యం ఏంటో తెలుసుకో, ఈ తెలంగాణ పోరాటం ఏంటో తెలుసుకో. 369 మందిని చంపినా 1969లో ఇదే కాంగ్రెస్ పార్టీ కాసు బ్రహ్మానందరెడ్డి నీ ఆంధ్ర ప్రాంతకు సంబంధించిన నాయకుడు పిట్టలు కాల్చినట్టు కాల్చేశారు. ఆయన కూడా తెలంగాణ ఉద్యమం వెనకకు పోలే. ఉవ్వెత్తున లేచిన తెలంగాణ ఉద్యమం మళ్ళీ 1997 వచ్చేసరికి జనసభ మహాసభ పేరుతోటి బ్రహ్మాండంగా నడిచింది తెలంగాణ ఉద్యమం. ఆ రోజు కూడా నువ్వు చాలామంది తెలంగాణ వాదుల్ని నువ్వు బుడకపు ఎన్కౌంటర్లు చేశాడు మీ అయ్య. అడుగు నీ అయ్యని అడుగు, చరిత్ర చెప్తాడు. ఎవరిని చేసినావు, ఎందుకు చేసినావు, ఏంటి తెలంగాణ చాలా మందిని చేశారు. ఇక్కడ నువ్వు ఉప్పల్లో బస్ ఎక్కిన వాళ్ళని, తెలంగాణ పాటలు పాడిన వాళ్ళని, తెలంగాణ జనసభ వాళ్ళని, మహాసభ వాళ్ళని, బెల్లి లలితక్కని మాట్లాడుతున్నప్పుడు ఆమెనే చేశారు. మారోజు వీరన్న లాంటి వారు భౌగోళిక తెలంగాణలో దళిత బహుజన తెలంగాణ కావాలని చెప్పి వారు మాట్లాడి జనసభ మహాసభలతోటి పెద్ద ఎత్తున జనాన్ని కదిలిస్తే తుడుం దెబ్బ, ఎంఆర్పిఎస్, చాకిరేవు దెబ్బ ఇలాంటి సామాజిక ఉద్యమాలకి తీసుకొస్తే మా పోతుందని చెప్పి ఆ రోజు భార్య పిల్లలతోటి ఉన్న తీసుకుపోయినటువంటి వీరన్నని బొరుక వెనకబడి తెచ్చింది అయ్యా. చివరిగా చెప్పండి, ఇక్కడ ఎన్టీ రామారావు విగ్రహాన్ని పెట్టవలసిన అవసరం ఏముంది? ఇక్కడ గూడ్ అంజయ్ ఉన్నాడు కదా, మంచి వాళ్ళు అనుకున్నట్లనే అందశ్రీ కూడా ఉన్నాడు, మళ్ళా
గద్దరన్న కూడా ఉన్నాడు, వాళ్ళ విగ్రహాలు పెట్టండి ప్రభుత్వం ప్రతిష్టంగా ఈ విగ్రహాన్ని పెట్టడానికి అవసరం ఏమొస్తుంది? ఇక్కడ ముఖ్యమంత్రి ఈరోజు చీఫ్ గెస్ట్గా పోతుండట, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు నేను ఏమంటున్నా, ఈ ముఖ్యమంత్రి ఆ పార్టీ నుంచి వచ్చిన వాడు, చంద్రబాబు నాయుడు శిష్యుడు. చంద్రబాబు నాయుడు చిట్టి నాయుడికి అవినాభావ సంబంధం ఉన్నది. ఆయన గురువు మెప్పు కొరకు, గురువు యొక్క ఆ రుణాన్ని తీసుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆంధ్రలో ఓట్ల కొరకు చేస్తూ ఉన్నాడు. నిజంగా ఈయన చిత్తశుద్ధి ఉంటే ఒక కొమరం భీమో, ఒక కొమ్మం భీమ్ విగ్రహం పెట్టు, ఒక తుర్రే బాజఖాన్ విగ్రహం పెట్టు, ఒక జయశంకర్ సార్ విగ్రహం పెట్టు, ఒక గద్దరన్న విగ్రహం పెట్టు, ఓ మారోజు వీరన్న విగ్రహం పెట్టు. నువ్వు ఇవన్నీ వదిలిపెట్టి తెలంగాణలో పోరాటాలు చేసినటువంటి ఎంతోమంది బిడ్డలు ఉంటే చాకలి ఐలమ్మ బొమ్మ పెట్టు, దొడ్డి కొమరాయి ఉన్నాడు, కొండా లక్ష్మణ్ బాపూజీ ఉన్నాడు. ఇట్లాంటి విరోచిత పోరాటాలు చేసినటువంటి, త్యాగాలు చేసినటువంటి పోరాటాల గడ్డలో మన బిడ్డల వదిలిపెట్టి, మన త్యాగాలను వదిలిపెట్టి నువ్వు వేరే విగ్రహాలు పెడతా ఆడికి పోతా అంటే నీకు తెలంగాణలో పప్పులు ఉడకవు. నీకు పోయే కాలం వచ్చింది, నీకు మంచి బుద్ధులు పుట్టట్లేదు. నువ్వు అందుకే నువ్వు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా నువ్వు మార్చినావు. అక్కడ కాకతీయ విగ్రహాలు తీసేస్తా అంటావు, కాసేపు సువర్ణాలు తీసేస్తా అంటావు, తెలంగాణ తల్లిని మారుస్తా అంటావు, ఒక్కసారి జై తెలంగాణ అన్నావు. ఏమిటి ఇది అంతా? నిన్ను చూసుకొని ఇలా బొక్క నరసింహులు తెలంగాణ లేదని మాట్లాడిండు. నేనేమంటున్నా, ఈ ముఖ్యమంత్రి చిత్తశుద్ధి ఉంటే మాత్రం కూడా, తెలంగాణ కన్సర్న్ ఉంటే, రేపు పొద్దున నీ మంత్రులంతా కూడా క్యాబినెట్ కూర్చొని బొక్క నరసింహులు మాట్లాడిన దాన్ని ఖండించాలి. ఖండించకపోతే నిన్ను అనుక్షణం తెలంగాణ వాదులు నిన్ను ఎదుర్కొంటాం, నిన్ను ఖండిస్తాం. నీ చర్యల్ని, నీ యొక్క విధి విధానాలను ఎప్పుడు కూడా తెలంగాణ వ్యతిరేకులుగా నిన్ను ముద్ర వేయడానికి ఈ తెలంగాణ సమాజం వెనకపోదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. చంద్రబాబు ఎట్లయితే మాట్లాడిపిస్తున్నారో అట్లనే మాట్లాడుతున్నారు కొంతమంది తెలంగాణ వాదులు. మనం చూసినట్లయితే బొక్క నరసింహులు కూడా ఆ విధంగానే మాట్లాడిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒత్తాసు పలకడంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మన తెలంగాణలో ఉన్న మహనీయుల బొమ్మలు పెట్టకుండా ఎన్టీ రామారావు బొమ్మను పెట్టడం ఏంటి ఇక్కడ అని చెప్పేసి కూడా ఆయన తీవ్రంగా ఖండించడం అనేది జరిగింది. ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం ఒప్పుకునే పరిస్థితి లేరు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్ తరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.